వదిలి వెళ్ళకేనా రాక్షసి పార్ట్ 66. ఉదయం అందరూ కాస్త లేటుగా లేచి టిఫిన్ చేసి టెంపుల్కి స్టార్ట్ అవుతారు. మహిజ గారి పేరు మీద పూజ చేయించి దగ్గరలో ఉన్న ఫేమస్ చర్చికి కూడా వెళ్ళి ప్రేయర్ చేయించుకున్నాక బయటకు వచ్చి లంచ్ టైం అవ్వడంతో అక్కడే ఉన్న లోకల్ ఫుడ్ తినాలని డిసైడ్ అవుతారు. వాళ్ళతో ట్రావెలింగ్ సోనాకి చిరాకుగా ఉన్న ప్రజెంట్ తనకి విరాన్స్ దక్కించుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి లోపల కోపాన్ని తొక్కిపెట్టి పైకి నవ్వుతూ మేనేజ్ చేస్తుంది. నానా దేవ్, ఏంటమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మా మీద కోపం పోయిందా అని బేలగా అడుగుతారు మహేష్ గారు. నాది కోపం కాదమ్మా, బాధ. ఇప్పుడు ఆ బాధ లేదులే అని విహాన గుర్తురాగానే నవ్వుతూ చెప్తాడు విరాంష్. విరాంష్ నవ్వులోనే అర్థమైపోతుంది మహేష్ గారికి అతను చాలా హ్యాపీగా ఉన్నాడని. చిన్నగా విరాంష్ తలనిమిరి, నువ్వు ఢిల్లీకి వచ్చేయచ్చు కదా నాన్న అని అడుగుతారు. ముందు మహేష్ గారి మాటలకి షాక్ అయిన విరాంష్ వెంటనే తేరుకొని, లేదు మమ్మీ, ఇక్కడ చాలా బాగుంది. పైగా డాడీ నువ్వు బిజినెస్ హ్యాండిల్ చేయడంలో బిజీగా ఉంటారు. గ్రానీ కూడా ఇక్కడికే వచ్చేసింది. అక్కడ ఒక్కడిని ఉండలేను. ప్లీజ్ అర్థం చేసుకో. లోపల ఇష్టం లేకపోయినా బయటికి మాత్రం ఖచ్చితంగా సరే నాన్న నీ ఇష్టం, కానీ హాలిడేస్కి మాత్రం ఇంటికి రావాలి అని చెప్తారు. సరే వస్తానమ్మా, నువ్వేం బాధపడకు. బర్త్డే రోజు ఇలా డల్గా ఉండడం కరెక్ట్ కాదు. పద అని మహేష్ గారి మూడ్ మార్చడానికి అక్కడున్న స్పెషల్ ప్లేస్లు చూపించడానికి తీసుకెళ్తాడు. రే నంద, ఏంటి డాడీ, మీ పెద్ద మమ్మీ పెద్ద అన్న ఏదో రహస్య మంతనాలు చేస్తున్నారు, ఏంటో చూసిరా. చాలా రోజుల తర్వాత అన్నయ్య మమ్మీతో మాట్లాడుతున్నాడు, దానికి మీరు జెలసీ ఫీల్ అవుతున్నారా అని ఆశ్చర్యంగా అడుగుతాడు వినయ్. నేనేం జెలసీ ఫీల్ అవ్వట్లేదని అలిగినట్లు ఫేస్ పెడతారు వశిష్ఠ గారు. అబ్బో ఏంటిది అలక, బొంగమూతి పెట్టారా, రే నిన్ను అని పక్కనే ఉన్న యాపిల్ విసిరేసి వినయ్ మూతికి చుమ్మా ఇచ్చేలా చేస్తారు. అబ్బా డాడీ, నా మీద ఇంత పగేంటి మీ అనాథమ్ముళ్ళకి అని అలకగా అడుగుతున్న వినయ్ వంక చూసి, నెక్స్ట్ వీక్ నువ్వు వెళ్ళిపోతావు కదా నాన్న, మళ్ళీ అందరం ఎవరి బిజీలో వాళ్ళు అయిపోతాం. ఇలా సరదాగా కలిసేది ఎప్పుడో, అందుకే నీకు మంచి మెమరీస్ ఇస్తున్నాం. అది నీకు అర్థం కాక కాకిలా అరుస్తున్నాం. వశిష్ఠ గారు తన కోసం ఆలోచించారనుకునే లోపు కాకితో పోల్చి బుస్సుమని గాలి తీసేయడంతో గుర్రుగా ఆయన వంక చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వినయ్. వినయ్ వెళ్ళిపోయాక అందంగా నవ్వేస్తారు వశిష్ఠ గారు. డాడీ, ఏంటి బేబీ, ఏంటి రచ్చ, మనకి చిరాగ్గా ఉంది. ఇలా రోడ్ సైడ్ హోటల్స్లో తినే కర్మ ఏంటి అని జయరాజ్ చెవులు కొరికేస్తుంది సోనా. ప్లీజ్ తల్లి కొంచెం ఓర్చుకో అని జయరాజ్ ఏదో ఒకలా సోనాకి నచ్చ చెప్పి ట్రిప్ కంప్లీట్ చేస్తారు. అందరూ ఎవరింటికి వాళ్ళు రిటర్న్ వచ్చాక ఫుల్ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఉదయాన్నే అందరూ లేచేసరికి అరుంధతి గారు ఎంట్రీ ఇస్తారు. అత్తయ్య, మీరేంటి ఇంత సడన్గా వచ్చేసారు అని ఆశ్చర్యంగా అంటున్న విశాల గారి వంక ఉరిమి చూస్తూ, ఏమే విశాల, నేను లేకుండా ట్రిప్పులకు వెళ్ళి బాగా ఎంజాయ్ చేయడమే కాకుండా సడన్గా వచ్చాను అని ఫీల్ అవుతున్నావా అని గయ్యమంటారు. అయ్యో అత్తయ్య, అదేం కాదు, ముందు మీరు ఇలా రండి కూర్చోండి అని అరుంధతి గారికి మంచినీళ్ళు ఇచ్చి కాఫీ కప్ అందిస్తారు. కాఫీ తాగుతున్న మొహంలో కోపం తగ్గట్లేదు అరుంధతి గారికి. ఒక్కొక్కళ్ళు హాల్లోకి రాగానే వరుసబెట్టి ఏకేస్తారు. వినయ్కి వీపు మీద అచ్చులు వేసి రిలాక్స్ అయ్యాక వస్తాడు విరాంష్. ఎరా పెద్ద మనవడా, ట్రిప్కి వెళ్ళి మీ అమ్మకి బర్త్డే పార్టీలు చేసుకోవడానికి వీలుంది కానీ నన్ను పిలవాలనిపించలేదా నీకు అని విరాంష్ మీదకి పోతారు. ఓ ఓ ఆగు గ్రాని, ఇదంతా వినయ్ గాడి ప్లాన్, ఏదైనా ఉంటే వాడిని అడుగు, ఇందులో నాకు ఏ సంబంధం లేదు అని వినయ్ కింద బాంబు పెట్టి పక్కకెళ్ళి పేపర్ తిరగేస్తాడు విరాజ్. వినయ్ కొట్టడానికి తరుముతున్న అరుంధతి గారిని చూసి అందరూ సంతోషంగా నవ్వేస్తారు. అమ్మ వాడిని వదిలే, నువ్వు అంతసేపు కార్ జర్నీ చేయలేవని తీసుకెళ్లలేదు. పైగా నువ్వు కాశీలో పూజలు చేయిస్తున్నాను, డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పావు. మరెలా చెప్పాలి అని వశిష్ఠ గారు అనడంతో సైలెంట్ అయిపోతారు అరుంధతి గారు. గ్రాని, నీకు కొంచెం తెక్కువ ఉంది కానీ దానికి లెక్కలేదు తెలుసా. రే నంద, నీ నోరు కాసేపు మూసుకునుండు, లేకపోతే ఈసారి అమ్మ నేను కూడా ఆపను. సర్లే మూసుకుంటాను అని సైలెంట్గా కూర్చుంటాడు వినయ్. రే ధను, వీడేంట్రా ఇలా కోతిలా తయారయ్యాడు, మన ఇద్దరిలో ఈ కోతి చేష్టలు ఎవరికీ లేవు కదా. మీరు కాదురా, మా ఆయన పోలికలు పెద్దోడికి వచ్చాయి కానీ బుద్ధులు ఆ నోటి దురదంతా మీ నాన్నదే. ఏంటి నాన్నగారు ఇలా ఉండేవారా? అయ్యో, మా ఆఫీసులో అందరితో నవ్విస్తూ సరదాగా ఉండేవాళ్ళు మీ నాన్నగారు. పెద్ద కోతి అనుకో అని భర్త గుర్తు రాగానే కన్నీళ్లు పెట్టుకుంటారు. గ్రాని, ఎందుకు ఫీల్ అవుతున్నావు? మా ఇద్దరిలో తాతయ్యని చూసుకొని నీ శేష జీవితం గడిపాయి అని అభయం ఇచ్చినట్టు ఫోర్స్ పెట్టిన వినయ్ వంక చూసి
అరుంధతి గారు చిన్నగా నవ్వి వినయ్ చెంప నిమురుతారు. విరాంష్కి మాత్రం ఫాస్ట్గా కాలేజ్కి వెళ్ళి విహాన అలక పోగొట్టాలని గట్టిగా లాగడంతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేశాక వినయ్ బతిమలాడినా వినకుండా ఈవినింగ్ మాట్లాడతానని మహేజ గారికి చెప్పి ఫాస్ట్గా కాలేజ్కి తన బైక్ పరుగులు పెట్టిస్తాడు. విహాన వాళ్ళ స్ట్రీట్ కార్నర్లో తనని డ్రాప్ చేసే ప్లేస్లో వెయిట్ చేస్తున్న అతనికి విహాన సంపత్ బైక్ మీద వెళ్తూ కనిపిస్తుంది. అతని వంక చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న ఆమె తీరుకి బాగా కోపం వచ్చిందా అనుకుని వాళ్ళనే ఫాలో చేస్తూ కాలేజీకి వెళ్తాడు. సంపత్ డ్రాప్ చేసి వెళ్ళిపోయాక విరాంష్ని చూసి కూడా ఆగకుండా తన క్లాస్ రూమ్ వైపు వెళ్తున్న ఆమెని మధ్యలోనూ ఆపేస్తాడు అతను. సీనియర్ సారీ మిస్టర్, పక్కకి తప్పుకో. మిస్టర్ ఏంటి సీనియర్ అని ఒకంత షాక్గా అడుగుతాడు. నాకు జూనియర్కి రెస్పెక్ట్ ఇవ్వాలా? నీకు ముందు పక్కకు తప్పుకో. అలా కాదు నేను చెప్పేది అని ఏదో చెప్పబోతున్న విరాంష్ని ఆపమన్నట్టు చేయి చూపించి మిస్టర్ ముందు పక్కకు తప్పుకో అని విసుగ్గా చెప్పి తన క్లాస్ రూమ్ వైపు వెళ్ళిపోతుంది విహాన. ఏమైంది సీనియర్కి ఇంత చిన్న విషయానికి కోపంగా ఉందా? అది కూడా జూనియర్ అని పిలవడానికి ఇష్టపడట్లేదు అని ఆలోచిస్తూనే క్లాస్కి వెళ్ళిపోతాడు విరాంష్. రాహుల్ వచ్చి పలకరించిన ముభావంగా ఆన్సర్ చెప్పి లంచ్ బ్రేక్లో విహానతో మాట్లాడాలని వెళ్తాడు. క్యాంటీన్లో వెయిట్ చేస్తాడు కానీ ఆమె అక్కడికి రాదు. ఈవినింగ్ కూడా డ్రాప్ చేయడానికి బైక్తో రెడీగా ఉన్న విరాంష్ని దాటుకుని సంపత్ పికప్ చేసుకోవడానికి రావడంతో అతని బైక్ ఎక్కి వెళ్ళిపోతుంది. విహాన బిహేవియర్కి ఒళ్ళు మండిపోతుంది విరాంష్కి. అందుకే రేపు తేల్చేయాలని డిసైడ్ అయ్యి అక్కడి నుండి ఆవేశంగా వెళ్ళిపోతాడు. దూరం నుండి ఇదంతా చూస్తున్న సోనా కన్నింగా నవ్వుకుంటుంది. ఇంటికి వచ్చిన విహాన తన గదిలోకి వెళ్ళి గుక్క పట్టి ఏడుస్తుంది. సారీ ఆంజ్, మనిద్దరం కలవడం జరగదు. ఇప్పటి నుండే నిన్ను దూరంగా పెడితే కష్టంగా ఉన్న నువ్వే కొన్నాళ్ళకి నన్ను మర్చిపోతావు. మన ప్రేమ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టలేను అని బాధగా అనుకుంటుంది. విరాజ్ నుండి ఫోన్ రాగానే కట్ చేసి అతని నంబర్ బ్లాక్ చేసి అతనిలో మళ్ళీ కోపాన్ని నిద్రలేపుతుంది. దీనికి ఎంత పొగరు, నా నంబర్ బ్లాక్ చేస్తుందా? రేపు కాలేజ్కి వస్తుంది కదా, అప్పుడు చెప్తా దీని సంగతి అని ఫోన్ బెడ్ పైన విసిరేస్తాడు విరాంష్. డాడీ డాడీ ఏంటి బేబీ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అని నవ్వుతూ అడుగుతాడు జయరాజు. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను డాడీ, మీరు సూపర్ తెలుసా, మీ ప్లాన్ అదిరింది. ఆ విహాన బావ వంక కన్నెత్తి కూడా చూడటం లేదు అని సంతోషంగా అంటున్న సోనా తల నిమిరి నీకోసం ఏది చేయడానికైనా నేను రెడీ బేబీ, కొన్ని రోజులు నువ్వు సైలెంట్గా ఉండు, వాళ్ళిద్దరు కోల్డ్ వార్ ఎంజాయ్ చేయి. కానీ డాడీ అసలు ఇదంతా ఎలా, ఏం చెప్పి దాన్ని నోరు మూయించావు? ఏముంది బేబీ, ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రాణాల మీద తీపి ఎక్కువ కదా, దాన్నే ఎరగా వేశాను అని కన్నింగా నవ్వుతాడు జయరాజ్. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.